కొంతమందికి హ్యాండ్ రైటింగ్ సరిగా కనపడలేదు. లీడర్షిప్ క్వాలిటీస్లో ఫస్ట్ వన్ వచ్చేసి విజన్, అంటే దృష్టి, దూరదృష్టి అనేటటువంటి అది. తర్వాత టైం మేనేజ్మెంట్, తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్, మూడవది టీమ్ వర్క్, ఓకే, కమ్యూనికేషన్ స్కిల్స్, తర్వాత ఎంకరేజ్మెంట్, డెసిషన్ మేకింగ్, అడాప్టబిలిటీ, తర్వాత ఇంటిగ్రిటీ, మోటివేషన్. ఇవి ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అన్నీ ఉండాలన్నమాట లీడర్కి. ఇప్పుడు ఎన్టీ రామారావు పోతుంటాడు, పవన్ కళ్యాణ్ పోతుంటాడు, మోడీ పోతున్నాడు. పోయేటప్పుడు వాళ్ళ వెంట చాలామంది పోతుంటారు. ఎందుకు? దే హ్యావ్ సమ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నందువల్లనే వాళ్ళందరూ ఆయన వెంట వెళ్తుంటారు. కాబట్టి లీడర్షిప్ మీరు కూడా పోతున్న లీడర్స్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు రిజర్వేషన్ ఉంది 33%. కావాలి. మీరు వస్తేనే సమాజం మారుతుంది. మీరు లీడర్స్ కావాలా? మీరు ఉద్యోగం చేస్తూ, అంటే మీ పని చేసుకుంటూ 10 మందికి పని చూపెట్టాలనేటువంటిది మా ఉద్దేశం. అదే మోటో ఇక్కడ జరుగుతుంది. ఏంటి? స్వయం ఉపాధి, ఎంటర్ప్రెన్యూర్ అంటారు. ఇక్కడ స్వయం ఉపాధిలో అంటే కేవలం వ్యాపారం కాదు. ఇక్కడ స్వయం ఉపాధి మనకి నేర్పించేది ఏం నేర్పిస్తుంది? ఇక్కడ నేర్చుకునేటువంటిది బాధ్యత అనేటువంటిది చూపిస్తుంది. ఈ బాధ్యత అనేటువంటిది అన్నింటిలో ఉంటుంది. ఫ్యామిలీలో ఉంటుంది, తర్వాత సొసైటీలో కూడా ఉంటుంది. ఫ్యామిలీలో మన బాధ్యత, తల్లిదండ్రుల యొక్క బాధ్యత, పిల్లల యొక్క బాధ్యత అనేటువంటిది ఇక్కడ బాధ్యత నేర్పిస్తుంది. తర్వాత నిర్ణయ సామర్థ్యం, అదే డెసిషన్ మేకింగ్ అనేటువంటిది. నాయకత్వ లక్షణాలు ఇక్కడ నేర్పిస్తారు. కష్టపడేటువంటి తత్వం, ఎవరైతే కష్టపడుతూ ఉంటారో వాళ్ళే రేపొద్దున పైకి వస్తారు. 1 మెట్టు 2 మెట్లు వీళ్ళేస్తారు, మిగతాదంతా కూడా మీరే ఎక్కాలి. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? ఎందుకంటే అన్ని మెట్లు వీళ్ళు ఎక్కియరు. 1 మెట్టు 2 మెట్లు ఎక్కించిన తర్వాత మీరు పైకి వెళ్ళిపోవాలి. నాయకత్వ లక్ష్యం, కష్టపడేటువంటి తత్వం, సమయ పాలన, టైం మేనేజ్మెంట్. ఇక్కడ ఒకటి కొటేషన్ రాస్తాను. డ్రీమ్ ఈజ్ నాట్ వాట్ యూ స్లీప్ ఇన్, వాట్ యూ విల్ స్లీప్. డ్రీమ్ ఈజ్ సంథింగ్ దట్ డస్ నాట్ లెట్ యూ స్లీప్. అంటే అర్థమైంది. అబ్దుల్ కలాం మాట్లాడాడు, ఏమన్నాడు? కలలు కనండి, వాటి కోసం కష్టపడండి అనేటువంటిది. డ్రీమ్ అంటే